హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై గుడ్ న్యూస్. పెన్షనర్ల బెనిఫిట్లు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక సేవాపరమైన అంశాలలో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) పాత్ర అత్యంత కీలకమైనది. ఇది కేవలం నిర్ణీత కాల వ్యవధులలో వేతన స్కేళ్లను సవరించి జీతభత్యాలను పెంచే ప్రక్రియ మాత్రమే కాదు, ఉద్యోగులు నేడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు, హక్కులు మరియు సంక్షేమ పథకాలకు పీఆర్సీ సిఫార్సులే పునాది. కాలక్రమేణా వివిధ పీఆర్సీలు చేసిన సిఫార్సుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు పొందిన ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాము. మొదటిది వేతన స్థిరీకరణ మరియు పదోన్నతులు. FR-22B కింద వేతన స్థిరీకరణ ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారి వేతనాన్ని తదుపరి ఉన్నత స్కేల్‌లో సరైన దిశలో నిర్ధారించడానికి అనేది FR-22B నిబంధనల ప్రకారంగా జరుగుతుంది. ఈ ప్రక్రియను సరళీకృతం చేయడంలో, స్పష్టతను తీసుకురావడంలో పీఆర్సీలు కీలక పాత్ర పోషించాయి. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) ఒకే పదవిలో నిర్దిష్ట కాలం పనిచేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రారంభంలో 10, 15, 22 సంవత్సరాల సర్వీస్‌కు ఈ పథకం వర్తించేది. 1993 పీఆర్సీ సిఫార్సుల మేరకు దీన్ని 8, 16, 24 సంవత్సరాలకు మార్చారు. తరువాత 2010 పీఆర్సీలో 6, 12, 18, 24 సంవత్సరాలుగా సవరించారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో 2020, 22 పీఆర్సీ సిఫార్సుల ద్వారా 30 సంవత్సరాల సర్వీస్‌కు కూడా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక సేవలకు గుర్తింపు. రెండోది సెలవుల సౌకర్యాలు, ఆర్జిత సెలవులు, ఎర్న్డ్ లీవ్స్ నిల్వ మరియు నగదు మార్పిడి. గతంలో నిల్వ గరిష్ట పరిమితి 180 రోజులు మాత్రమే ఉండేది. తర్వాతి పీఆర్సీలలో సిఫార్సులతో ఇది 240 రోజులకు, ప్రస్తుతం అనేక ప్రభుత్వ విభాగాల్లో 300 రోజులకు పెంచబడింది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న ఈఎల్‌లను నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించబడింది. ఒకవేళ నిల్వ 300 రోజుల కంటే తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్‌ను అర్ధ వేతన సెలవు నుంచి కూడా నిర్దిష్ట నిష్పత్తిలో నగదుగా మార్చుకునే వెసులుబాటును కూడా పీఆర్సీలు కల్పించడం గమనార్హం. ప్రసూతి సెలవులు. మహిళా ఉద్యోగుల సంక్షేమంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ప్రారంభంలో 90 రోజులు మాత్రమే ఉండేది. తర్వాత దీన్ని 120 రోజులకు, ప్రస్తుతం 180 రోజులకు పెంచారు. ఇది శిశువు మరియు తల్లి ఆరోగ్యానికి దోహదపడుతుంది. పితృత్వ సెలవు (పెటర్నిటీ లీవ్స్). తండ్రి కూడా నవజాత శిశువు సంరక్షణలో పాలుపంచుకునేందుకు వీలుగా ఈ సెలవులను ప్రవేశపెట్టారు. 2005 పీఆర్సీ సిఫార్సుల మేరకు మొదటిసారిగా పితృత్వ సెలవులనైతే ప్రవేశపెట్టారు. సాధారణంగా ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు ఒక్కొక్క కాన్పుకు 15 రోజుల చొప్పున గరిష్టంగా 30 రోజులు ఈ సెలవులు మంజూరు చేయబడుతుంది. శిశు సంరక్షణ సెలవు. మహిళా ఉద్యోగులు తమ పిల్లల అనారోగ్యం, పరీక్షలు వంటి అవసరాలకు ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు. మొదట 2015 పీఆర్సీ ద్వారా 60 రోజులు మంజూరు చేశారు. తర్వాత కొన్ని సందర్భాల్లో దీన్ని 180 రోజుల వరకు లేదా సర్వీస్ మొత్తంలో 730 రోజుల వరకు పెంచారు. సింగిల్ పేరోల్ పేరెంట్స్‌కు సింగిల్ మేల్ పేరెంట్స్‌కు కూడా కొన్ని షరతులతో వర్తింపజేస్తున్నారు. మూడోది అలవెన్సులు. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ). ఉద్యోగులు నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా హెచ్ఆర్ఏ శాతాలు మారుతూ ఉంటాయి. గతంలో 8%, 12, 20% వంటి స్లాబులు ఉండేవి. 2010 పీఆర్సీ దీనిని 12, 14.5, 20%గా అయితే సవరించింది. 2022 పీఆర్సీ జనాభా, నగరాల వర్గీకరణ ఆధారంగా 10, 12, 16%గా అయితే పునర్వర్గీకరించింది. ఈ మార్పులు జీవన వ్యయం ఆధారంగా జరుగుతాయి. డియర్నెస్ అలవెన్స్ డియర్నెస్ రిలీఫ్ డిఆర్. 1999 పీఆర్సీ నుండి డిఏ లెక్కింపు ఒక స్థిరత్వం వచ్చింది. అంతకుముందు బేసిక్ పే స్లాబ్‌లను బట్టి డిఏ రేట్లు మారేవి. ప్రస్తుతం అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రతి 6 నెలలకు డిఆర్ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్ల కొనుగోలు శక్తిని కాపాడుతుంది. గతంలో డిఏ రేటు 2.5%గా స్థిరంగా పెరిగే విధానం కూడా ఉండేది. కానీ ధరల పెరుగుదల తీవ్రతను బట్టి కొన్నిసార్లు 3 నెలలకు లేదా ఏడాదికి కూడా పెరిగేది. నాలుగోది పెన్షనర్ల ప్రయోజనాలు.
గ్రాట్యుటీ ఉద్యోగి దీర్ఘకాల సేవలకు గుర్తింపుగా పదవీ విరమణ సమయంలో వచ్చే మొత్తం ప్రతి పీఆర్సీలో గ్రాట్యుటీ గరిష్ట పరిమితి పెంచుతూ వస్తున్నారు. సో, 10,00,000 నుంచి 20,00,000 వరకు పెంచడం అలాగా. గతంలో కేవలం బేసిక్ పే ఆధారంగా గ్రాట్యుటీ లెక్కించేవారు. తదుపరి పీఆర్సీల సిఫార్సులతో డీఏను కూడా కలిపి లెక్కించడం ప్రారంభించారు. దీనివల్ల పెన్షనర్లకు ప్రయోజనం పెరిగింది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 70, 75, 80 సంవత్సరాలు మరియు ఆ పైబడిన వయసు గల పెన్షనర్లకు వారి మూల పెన్షన్‌పై అదనపు శాతాన్ని మంజూరు చేస్తున్నారు. ఉదాహరణకు 20% నుంచి 100% వరకు వయసును బట్టి. పాత పెన్షనర్లకు ఫిట్‌మెంట్ 1999 పీఆర్సీలో నిర్దిష్ట కాలంలో పదవీ విరమణ చేసిన పాత పెన్షనర్లకు సాధారణ ఫిట్‌మెంట్ కాకుండా వారి పదవీ విరమణ తేదీ ఆధారంగా అదనపు ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ఉదాహరణకు 1983, 86 మధ్య రిటైర్ అయిన వారికి 2%, 1978, 83 మధ్య రిటైర్ అయిన వారికి 3-6% వరకు, 1978కి ముందు రిటైర్ అయిన వారికి కొంత మెయింటెనెన్స్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత సంస్కరణలు మాస్టర్ స్కేల్స్ 1993 పీఆర్సీలో మాస్టర్ స్కేల్స్ ప్రవేశపెట్టబడ్డాయి. అంతకుముందు ఉన్న వేతన స్కేల్‌లు చాలా సంక్లిష్టంగా ఉండి వేతన నిర్ధారణ నిపుణులకు మాత్రమే అర్థమయ్యేవి. మాస్టర్ స్కేల్స్ ఈ ప్రక్రియను సులభతరం చేశాయి. అదనపు ఇంక్రిమెంట్‌లు రద్దు 1999 పీఆర్సీకి ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి, నిర్దిష్ట అదనపు విద్యార్హతలు కలిగిన వారికి పర్సనల్ పే రూపంలో అదనపు ఇంక్రిమెంట్‌లు ఇచ్చేవారు. అయితే 1999 పీఆర్సీ సిఫార్సుల మేరకు వీటిని నిలిపివేశారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్‌టీసీ గతంలో ఎల్‌టీసీ సౌకర్యం కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితమై ఉండేది. తరువాతి కాలంలో సర్వీసులో ఒకేసారి దేశంలో ఎక్కడైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఆరోది ఇతర ప్రయోజనాలు మరియు సిఫార్సులు స్పెషల్ పేలు మరియు అలవెన్స్‌లు వివిధ కేటగిరీల ఉద్యోగులకు వారి పని స్వభావం, బాధ్యతల ఆధారంగా స్పెషల్ పే, ఇతర అలవెన్స్‌లను ప్రతి పీఆర్సీ సమీక్షించి అవసరమైతే పెంచడం లేదా కొత్తవి సిఫార్సు చేయడం, అవసరం లేదనుకుంటే నిలిపివేయడం వంటివి చేస్తుంది. అడ్వాన్సులు, ఫెస్టివల్ అడ్వాన్సులు, ఎడ్యుకేషన్ అడ్వాన్సులు, గృహ నిర్మాణ అడ్వాన్సులు, వివాహ అడ్వాన్సులు, మోటార్ సైకిల్, కార్ అడ్వాన్సులు, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్సులు వంటి వివిధ రకాల అడ్వాన్సులను గరిష్ట పరిమితిని పీఆర్సీలు కాలానుగుణంగా అయితే పెంచుతూ ఉంటాయి. వేతన వ్యత్యాసాల సవరణ వివిధ పోస్టులకు కేటాయించిన స్కేల్‌లు వాటి బాధ్యతలకు సమంజసంగా లేవని ఉద్యోగ సంఘాలు లేదా వ్యక్తిగత ఉద్యోగులు ఇచ్చే వినతి పత్రాలను పీఆర్సీలు పరిశీలించి సహేతుకంగా ఉంటే వేతనాలను సవరించడానికి సిఫార్సులు చేస్తాయి. పే రివిజన్ కమిషన్ అనేది కేవలం ఆర్థిక పెంపుదలకు సంబంధించినది మాత్రమే కాదని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమగ్ర సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు, సేవా పరిమితుల పెరుగుదలకు దోహదపడే ఒక విస్తృతమైన ప్రక్రియ అని స్పష్టమవుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి ఏమైనా సమస్యలు, అవసరాలను బట్టి పీఆర్సీ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి మార్గం సుగమం చేసుకోవచ్చు. త్వరలో రాబోయే పీఆర్సీ నుంచి మరిన్ని సానుకూల సిఫార్సులు వస్తాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రయోజనాలన్నీ ఉద్యోగ నైతిక స్థైర్యాన్ని పెంచి మెరుగైన సేవలు అందించడానికి దోహదపడతాయి.